లో కాస్ట్ టీఎల్ఎం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక చార్ట్ తీసుకొని దాన్ని 2 హాఫ్స్ లాగా కట్ చేసుకోవాలి. 2 సగభాగాలు కట్ చేసుకొని ఒక సగభాగం చార్ట్ మీద ఇలా ఒత్తుల చార్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. అందులో పట్టినన్ని ఒత్తులన్నీ రాసి అలా అంటించుకోవచ్చు. నెక్స్ట్ వేరే ఒక సగం చార్ట్ మీద కలర్స్ రాసి ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ కూడా చార్ట్ని కట్ చేసి ఆ షేప్లో ఫ్లవర్ షేప్లో కట్ చేసి చార్ట్ని వెనక 2 సైడ్ ప్లాస్టర్తో ఈ విధంగా అతికిస్తే అవి 3D షేప్స్ లాగా కనిపిస్తాయి చూడ్డానికి. ఇలా ఇంట్రెస్టింగ్గా క్లాస్ రూమ్లో అంటిస్తే పిల్లలు రాగానే వాటిని చదువుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అలాగే సండే మండేస్ కూడా మనకు నచ్చిన ఒక షేప్ కట్ చేసి 7 షేప్స్ అలా కట్ చేసి వాటి మీద సండే మండేస్ రాసుకోవచ్చు. ఇలా బార్డర్ కొట్టి క్రేయాన్స్తో ఈ విధంగా బార్డర్ కొట్టి మధ్యలో మార్కర్స్తో ఈ విధంగా రాసుకొని డిస్ప్లే చేయొచ్చు. దీనికి కూడా ఒక సగం చార్ట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే మంత్స్ ఇన్ ఏ ఇయర్, జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకు నచ్చిన ఏదైనా ఒక షేప్ కట్ చేసుకొని వాటి చుట్టూ క్రేయాన్స్తో బార్డర్ కొట్టి మధ్యలో మార్కర్స్తో రాసుకొని పెద్ద పెద్ద బోల్డ్ అక్షరాలతో ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. మనం ఇవన్నీ కూడా క్రేయాన్స్తోనే బార్డర్స్ కొట్టింది, కానీ లుక్ అయితే బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా రాగానే ఆ కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుంటూ చదువుకుంటూ ఉంటారు డైలీ రాగానే. ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ చార్ట్స్ తీసుకున్నట్లయితే జనవరి, ఫిబ్రవరి ఇలా కూడా డిస్ప్లే చేయొచ్చు. అలాగే సండే మండేస్ కూడా ఈ విధంగా డిస్ప్లే చేసుకోవచ్చు మనం. ఫస్ట్ క్లాస్ పిల్లలకైతే 1 to 100 నెంబర్స్ ఇలా కలర్ఫుల్గా అంటించడం ద్వారా వాళ్ళు డైలీ రాగానే అవి చూసి ఒకసారి రాయడము, చూడకుండా కూడా రాయడానికి ట్రై చేయడము ఇలా చేస్తారు ఇంట్రెస్టింగ్గా. నెక్స్ట్ ఆ నుంచి బండ్రా వరకు తెలుగు అక్షరాలు కూడా ఇలా రాసుకోవచ్చు. అలాగే క్యాపిటల్ ఏబీసీలు, స్మాల్ ఏబీసీలు కూడా 2 సైడ్ ప్లాస్టర్స్తో ఇలా అతికించుకోవచ్చు. ఇలా సింపుల్గా మనం టీఎల్ఎం తయారు చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.